విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్డు క్షత్రియ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ కి సంబంధించి బీఎల్ఏలతో గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ మంత్రి బాలరాజు, తిప్పల నాగిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ సవరణలో అందరూ నిశితంగా పరిశీలించి నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ విడుదల చేసిందని, అందులో బదిలీ, కొత్తగా ఓటు నమోదు వైసీపీ పార్టీ బీఎల్ఏ నాయకులు, కార్యకర్తలు చేయించాలని కోరారు. పార్టీ అభిమానులు, సానుభూతి పరులకు సంబంధించి ఎస్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఫేజ్ 3 ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ వారు వెరీ డీటెయిల్గా అందరికీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఓటు యొక్క విలువను చెప్పుతూ, ఓట్లు ఏ విధంగా ఎస్ఐఆర్లో ప్రాసెస్ చేస్తారు, ఏ విధంగా మన పార్టీ ఓటును మనం కాపాడుకోవాలి, మన సింపథైజర్ ఓటు మనం కాపాడుకోవాలి, తద్వారా 2029లో జరిగే ఎలక్షన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కానీ, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఎలక్షన్ జరిగే విధంగా ఒక అవగాహన కల్పిస్తూ బాధ్యతగా తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఎస్ఐఆర్ ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, దీనిలో ఎవరెవరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటారు, పార్టీ సైడ్ నుంచి ఎవరెవరు ఉంటారు, మన బాధ్యతలు ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా మనల్ని కన్సిడర్ చేస్తుందనే ముఖ్య విషయాలన్నీ కూడా ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో గౌరవ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పేది ఒకటే, ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఏ ఓటు ఎక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళ ఓటు వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో, మీరందరికీ తెలిసిన విషయమే, గౌరవ జగన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఎటువంటి జరిగినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే నాయకుల్లో ముందుంటాడు. ఆ ప్రాసెస్లోనే మేమే ముందుగా ప్రజల వద్దకు వెళ్ళి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అవగాహన కల్పిస్తూ ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా సక్సెస్ఫుల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోన్ వైజు చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. పార్టీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు అన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక మ్యాండేట్ కూడా ఇచ్చి ముందుకెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వాటర్ లిస్టు సంబంధించి సమగ్ర సవరణ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే దీని ఉద్దేశం ప్రతి రాజకీయ పార్టీ యొక్క బాధ్యత, ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న బూత్ ఏజెంట్ల యొక్క బాధ్యత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మొదటిగా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని, ఆ ఓటుని కాపాడుకునే అవకాశాన్ని మనం ప్రజలకు కల్పించాలి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతాయుతంగా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు యొక్క ఓటుని కూడా కాపాడాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి వార్డు స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో కూడా దీనిపైన ఏజెంట్లకి పూర్తి అవగాహన కల్పించడం, ఏ విధంగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం సంబంధించి ఏ నిబంధనలు ఉంటాయి, ఏ విధంగా ఓట్ల తొలగింపు కానీ లేకపోతే ఓట్లు నమోదు కానీ ఏ విధంగా చేసుకోవాలి, ఏ కారణం చేతైనా ఓట్లు అక్రమంగా అన్యాయంగా తొలగించబడితే దాన్ని ఏ విధంగా పునర్నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తి అవగాహన ప్రజలకు కలిగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు బూత్ ఏజెంట్లకి అందరికీ కూడా గత దేవన్ రెడ్డి గారి అధ్యక్షతన గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఈ విస్తృత స్థాయి ఎస్ఐఆర్ ప్రోగ్రాం మీద ఒక ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ని మా జోన్ 1 ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారు అందరికీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి మీద రాజకీయాల కోసమో దేశం కోసమో ద్వేషంతోనో కాదు, మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల పక్క రాష్ట్రాల్లో చూసాం, బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్లో ఉన్న లొసుకుల్ని, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని ఆసరాగా చేసుకుని దీని ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లని తొలగించి
సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బూత్ ఏజెంట్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తప్పకుండా అందరితోనే కూడా ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఓటు హక్కును కాపాడుంటారు. స్థానిక గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీలు ఉన్నాయి, మైగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బయట ప్రాంతాల నుంచి ఉద్యోగం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు కల్పించే విధంగా కూడా మా దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేయడం. ఎస్ఐఆర్ మీద ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి, అలాగే పిఎస్సి సభ్యులు మాజీ శాసనసభ్యుల వర్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఇతర నాయకులు పల్లా చింతల గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ ప్రోగ్రాంని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మరి అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం, ఏదైతే మాకు బిఎల్ఎస్కి ఈ యొక్క ప్రోగ్రాం మీద పూర్తిగా అవగాహన కలిగే విధంగా ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి అంశం మీద పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే కొత్తగా అందరూ కూడా ఎవరైతే ఈ ఓటర్స్ ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఓటర్లో అప్లికేషన్ మళ్ళీ కొత్తగా ఓటు నమోదు చేసుకునే విధంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని, అదేవిధంగా ఈ డెత్లు కానీ ఈ ఎవరైతే హౌస్ షిఫ్టింగ్ అయినటువంటి వాళ్ళు ఓటర్స్ తొలగిస్తారు. కాబట్టి అందులో ఏ ఓటు పోకుండా అంటే ఎవరికి అన్యాయం జరగకూడదు, ప్రతి ఓటర్కి ఓటు హక్కు కల్పించే విధంగా ఈ కార్యక్రమం మీద అవగాహన, దాన్ని దగ్గరుండి బిఎల్ఓస్తో మరి అన్ని పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కాబట్టి అందులో మా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా బిఎల్ఓతో ఫాలో అవుతూ ప్రతి ఓటర్కి ఓటు వచ్చే విధంగా చేయడమే మా యొక్క లక్ష్యం. మరి తద్వారా ప్రజలకు ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా అది మిస్ అవ్వకుండా మరి అది కల్పించాలని ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ బిఎల్ఓస్ కానీ మరి మా రిక్వెస్ట్. దాని మీద మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా చక్కగా అవగాహన కల్పిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం తెలియజేస్తాం.